కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి లగచర్ల బాధితులు సంగారెడ్డిలో సెంట్రల్ జైల్లో ఉన్నారు. దాంట్లో ముగ్గురి పరిస్థితి బాగలేదు. మరి వీర్యనాయక్ అనే బాధితునికి గుండెపోటు వచ్చినట్టు రాగానే గౌరవనీయులు సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారి ద్వారా ఈరోజు సెంట్రల్ జైలుకు వెళ్లడం జరిగింది. అలాగే సెంట్రల్ జైల్లో ఉన్న ఇద్దరిని పరామర్శించి అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో వీర్యనాయక్ పరిస్థితిని పరీక్షించిన పిదప అక్కడ ఆసుపత్రి వర్గాలు అతన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు పంపాలని చెప్పడం జరిగింది. వారిని హైదరాబాద్ పంపుతాం. ముగ్గురి ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. కానీ ఏదేమైనా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గానికి ఈ రోజు ముగ్గురు రైతులు వారి కుటుంబాలు మనోవేదన అనుభవిస్తా ఉన్నారు. చాలా మంది ఈ రోజు జైలుకు వెళ్లిన వెంటనే చాలా మంది అక్కడ ఉన్న బాధితులందరూ ఎమ్మెల్యే గారిని హత్తుకొని వారి బాధను వెలిపుచ్చడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ బాధితులందరినీ ఇలా విడుదల చేయాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మేము ఈ రోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కంది జైల్లో ఉన్నటువంటి లఘుచర్ల బాధితులు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి రైతులు మా భూములు తీసుకోవద్దు, మేము చేసుకొని బతుకుతామంటే కూడా వినకుండా వాళ్ళు తీసుకొచ్చి అక్రమంగా జైల్లో పెట్టినటువంటి వారు. అందులో ఒక అతను వీర్యనాయక్ అనే అతను ఛాతీ నొప్పి 3 రోజుల సంది వస్తున్నారంటే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చి వాళ్లకు పరీక్షలు చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు ప్రభాకరన్ గారు వారిని పరామర్శించి డాక్టర్స్తో మాట్లాడి ఏ విధంగా ఉంది ఇంకా తెలుసుకొని హైదరాబాద్ ఇంకా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపిస్తాం. స్టేబుల్గానే ఉంది, ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పడం జరిగింది. దాంతోపాటు జైల్లో ఉన్నటువంటి ఇంకిద్దరు కూడా వాళ్ళు కొంచెం ఆరోగ్యం బాగాలేదంటే ఎమ్మెల్యే గారు జైలుకి వెళ్లి పరామర్శించి వారికి కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి ఆలోచన చేయాలి. ఎందుకంటే గరీబ్ వాళ్ళు మా భూములతోనే రెక్కల కష్టమే బతుకుతామన్నటువంటి రైతులందరూ కూడా ఈ రోజు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం మంచి పద్ధతి కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి లంబాడ అంటే ఎస్టీ సోదరులైనటువంటి రైతులను వాళ్ళకు న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం.